హాయ్ హలో వెల్కమ్ నమస్తే. మీరు మీ తారక్ సింగ్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన స్టూడియోకి ప్రముఖ డార్క్ కామెడీ అని చెప్పుకొని చాలా మందిని క్రింజ్ చేసి ట్రోల్ చేసి ఇప్పుడు జైలు పాలైన హనుమంత్ గారు మన స్టూడియోకి వచ్చారు. అతని దగ్గర నుంచి మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. అసలు ఎందుకు ఈ డార్క్ కామెడీ అనేది ఇలా సృష్టించిండు, దీనికి గల కారణాలు ఏంటి మనం పూర్తిగా తెలుసుకుందాం. నమస్కారం హనుమంత్ గారు. అఫ్కోర్స్ నా పేరు హనుమంతు. నేను ఏదైనా సరే డార్క్ కామెడీగా చేస్తాను అనమాట. మీకు అది నాలెడ్జ్ లేకపోతే నేనేం చేయాలి? నేను ఎన్నో శతమానం భవతి సినిమానే నేను ప్రకాష్ రాజ్ జయసుధ మధ్యలో అంత మంచి కుటుంబ కథా చిత్రాన్ని సెక్స్గా చూపించాను. సమాజం అర్థం చేసుకోలేదు. డార్క్ కామెడీ అనేది ఇస్ వెరీ కామన్. అవును, నేను అరెస్ట్ చేశారు, పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకు? చైల్డ్ అబ్యూస్. దాంట్లో తప్పేముంది? అది మీకు అర్థం కాలేదు. వన్ థింగ్, ఇంకోటి ఏంటో తెలుసా, నేను నాట్ ఏ నార్మల్ యూట్యూబర్. నేను చదువుకున్నవాడిని, నాకు బాగా తెలివి ఉంది. బికాస్ ఎందుకు తెలివి ఉంది అంటున్నానంటే, నేను లాయర్ని కాబట్టి. నేను ఎల్ఎల్బి చదివాను. ఎల్ఎల్బి చదివిన వాడిని నాకు తెలీదా? పోలీసులు అరెస్ట్ చేశారు. ఏం చేస్తారు నన్ను పోలీసులు? ఏమైనా చేస్తారా? ఏమీ చేయలేదు. నాకన్నా పెద్ద పెద్ద వాళ్ళు బయట ఉన్నారని బయటకు వస్తా. వన్ థింగ్, మా అన్నయ్య ఏజ్ చాలా ఫ్యాషన్ పట్ల ఉండే ఛానల్ మా అన్నది. దాంతోపాటు మా మమ్మీ మా నాన్న ఇద్దరు ఒక ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు. మా డాడీ ఐపీఎస్ ఆఫీసర్. మా అన్న పెళ్ళికి చంద్రబాబు నాయుడు వచ్చింది. మా అమ్మ హ్యూమన్ రైట్స్కి సంబంధించిన డిపార్ట్మెంట్లో చేస్తుంది. నన్ను ఎవరు ఏం చేయలేరు. డార్క్ కామెడీ అనేది నేనే సృష్టించాను. ఎన్నో మంచు మనోజ్కి సినిమాలకు కూడా మేము అందరినీ వేసుకున్నాం. మమ్మల్ని ఎవరేం చేయలేరు. ఇప్పుడు కూడా అంటున్నాను, నన్ను జైలు వేసినంత మాత్రం నాకేమైనా అవుతుందా? నేను బయటకు వస్తాను ఎట్లయినా. చూడండి మీరే త్వరలో. దీని పట్ల మీ అభిప్రాయం ఏంటి? నిజంగా చెప్పండి. డార్క్ కామెడీ చేసుకుంటూ ప్రజలని ట్రోలింగ్ చేస్తూ నవ్వించిన ఒక నవ్వు అనేది ఒక విధానం, ఒక